రామ్ టాక్‌కి తిరిగి స్వాగతం. ఎన్నికల నోటిఫికేషన్ వదిలిపెట్టండి. షెడ్యూల్ గూడా ఇంకా ప్రకటన రాలేదు. 13 దాకా 11, 12 అనుకుంటాను. జమ్మూ కాశ్మీర్‌లో ఎలక్షన్ కమిషనర్ పర్యటన ఉంది. అదే లాస్ట్. సో, కాబట్టి 13 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ రావచ్చనేది అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రోగ్రామ్ కూడా దాన్ని బట్టే ఉంది. 10 రోజులు కంటిన్యూయస్‌గా 13 తారీఖు దాకా డేట్స్ ఇచ్చాడు. ఆయన వరుసగా ప్రైమ్ మినిస్టర్ కెపాసిటీలో అధికారిక కార్యక్రమాలు వెళ్తున్నాడు. దాంతో పాటు రాజకీయ కార్యక్రమాలు పక్క వేదిక మీద జరుపుతా ఉన్నారు. సో, మొత్తం మీద ఏంటి 13 తర్వాత ఎన్నికలొస్తాయి. కానీ ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇప్పటికే ఎన్నికలు వచ్చేసినాయండి. దేశం మొత్తం మోడీ మేనియా ఆవహించింది. ఒక్క మాటలో చెప్పాలంటే. తారతమ్య భేదం లేదండి. పెద్ద, చిన్న లేదు. మహిళలు, పురుషులు తేడా లేదు. ప్రాంతాల విభేదాలు లేవు. అందరూ అనుకుంటున్నట్టుగా ఏదో కొన్ని ప్రాంతాలు హిందీ బెల్ట్ కాదు. అది హిందీ బెల్ట్ అయినా, నాన్ హిందీ బెల్ట్ అయినా, అది ఉత్తరాదైనా, దక్షిణాదైనా, అది తూర్పైనా, పడమరైనా ఏదైనా కూడా మోడీ మేనియా మాత్రం ఇప్పుడు ఆవహించింది. ఇది నిజం. ఇప్పటికే ఎన్నికల వాతావరణం ఎందుకంటే ఆయనే అందరికన్నా చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్నాడు. మరి మిగతా వాళ్ళు ఎక్కడున్నారో నాకైతే తెలీదు. రాహుల్ గాంధీ మధ్యలో కేంబ్రిడ్జ్ ఎళ్ళొచ్చాడు. ఎందుకెళ్ళొచ్చాడనేది ఎవరికీ కేంబ్రిడ్జ్‌లో అధికారిక కార్యక్రమాలు కాదవి. క్లారిటీ వచ్చింది దాంట్లో. ఎవరో ప్రైవేట్ ఈవెంట్ కింద కేంబ్రిడ్జ్‌లో ఉన్న హాలు బుక్ చేసుకున్నారు. అంతేగాని ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పిలిచిన అధికారిక కార్యక్రమం కాదు. కాబట్టి ఫస్టు మరి అటువంటి దానికి ఇక్కడ వదిలిపెట్టి పాదయాత్ర ఈ టైంలో అదొక రాంగ్ సెలక్షను. సరే అసలు రాహుల్ గాంధీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఎక్కడ లేడు ఫీల్డ్‌లో. అంతా మోడీనే. దక్షిణాదికి ఎళ్లారనుకోండి, ఎప్పుడైనా ఇది జరిగిందా? తమిళనాడులో, కేరళలో మోడీ, మోడీ, మోడీ చర్చ. నిజమండి ఇది. మీరు ఈసారి చూస్తారు కదా! తమిళనాడులో సీట్ల సంగతి పక్కన పెట్టండి. అది ఇంకా టైం ఉంది. మనం మాట్లాడుకోవచ్చు. తమిళనాడు, కేరళలో ఎప్పుడూ కూడా మోడీ మీద ఇంత పెద్ద చర్చ జరగలేదండి. కేరళ అయితే అసలు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ 2 కూటములే ప్రధానంగా ఉండేయి. తమిళనాడులో డీఎంకే వాళ్ళకి మేము ఎటువంటి పరిస్థితిలో గెలుస్తామనేటువంటి భావన ఉండేది. ఈసారి ప్రతి వాళ్ళకి పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారు గానీ, ఇదేదో మోడీ మేనియా ఇక్కడ కూడా ఆవహించినట్టుందనేటువంటి భయం అయితే లోలోపల వీళ్ళందరికొచ్చింది. ఇది నిజం. ఇది నిజం. ఇది అన్ని దాంతో పాటేంటి ఆప్టిక్స్ అన్నా కరెక్ట్‌గా లేవు వీళ్ళయి. ఏది ఇండి కూటమి ఆప్టిక్స్ కూడా కరెక్ట్‌గా లేవు. మీరు తూర్పుకెళ్లారనుకోండి బెంగాలు అట్లానే ఈశాన్య భారతంలో మమతా బెనర్జీ ఒంటరిగా పోటీ చేస్తుంది. సరే బెంగాల్‌ది మనకు ఆల్రెడీ తెలుసు. ఈశాన్య భారతంలో మేఘాలయలో 2 సీట్లున్నాయి. తురాలో ముకుల్ సంగ్మా ఆయన టీఎంసీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఒకనాడు కాంగ్రెస్ ఆయన. అస్సాంకెళ్ళండి. కరీంగంజ్ ఇంకా కొన్ని సిల్చారు వీటన్నిటిలో కూడా అక్కడ కూడా టీఎంసీ పోటీ చేస్తుంది. సో, కాబట్టి ఏంటి అసలు మీకు ఇండీ కూటమనేదే తూర్పు ఈశాన్య భారతంలో కనపట్లేదు. ఈశాన్య భారత్‌లో ఈసారి పోయినసారి కన్నా సుమారు 8-10 సీట్లు ఎక్స్‌ట్రా వస్తాయి. ఎన్డీఏ కూటమి. సరే అది పక్కన పెట్టండి. మీరు ఉత్తరాదినన్నా సరే ఐక్యంగా ఉన్నారా అని చూస్తే నిన్నటికి నిన్న పంజాబ్ అసెంబ్లీలో భగవత్ సింగ్ మాన్‌కను బాజ్వా కాంగ్రెస్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ చూస్తే శత్రు వర్గాలు కూడా తన్నుకోరు అట్లా తన్నుకోరు. చివరికి ఓపెన్‌గానే చెప్తున్నాడు. మేము అడిగామా మీరు లోక్‌సభలో ఆపొద్దు అని చెప్పండి. హర్యానాలో లేకపోతే ఢిల్లీలో అని చెప్పి భగవత్ సింగ్ మాన్ మాట్లాడుతున్నాడు. అంటే ఇవాల్టి రోజుల్లో పంజాబ్ అసెంబ్లీలో మాట్లాడితే హర్యానాకు తెలియకుండా ఉండదు. పక్కనున్న ఢిల్లీకి తెలియకుండా ఉండదు. సో, కాబట్టి జనం నవ్వుకోవటం తప్పితే ఇంకేం లేదు. దీంతో వచ్చేటువంటి ఇదేం లేదు. సరే కింద కేరళకు వచ్చి చూద్దామా అంటే రాహుల్ గాంధీ పోటీ చేసే వయనాడు దాని మీదే సిపిఐ, సిపిఎం రాద్ధాంతం చేస్తున్నాయి.
బృందాకారత్ వచ్చి మీరు బీజేపీతో ఫైట్ చేయాలి, మాతో ఫైట్ చేయటం ఏంటనే ఆవిడ గొడవ. డి రాజా భార్య పోటీ చేస్తుంది అక్కడ, అన్ని రాజా. కేరళ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను రేపు. అప్పుడు మీకు ఇంకా వివరాలు, చాలా వివరాలు చెప్తాను దానితోటి. సో కాబట్టి అసలు ఏంటంటే ఇవాళ ఇండీ కూటమి అనేది అసలు రిలవెన్స్ ఉందా ఎన్నికల్లో? ఎప్పుడూ లేదండి. ఈ పద్ధతి నేను ఎప్పుడూ చూడలేదు. మోడీ మీకు ఇలా అసలు రెలివెన్స్ లేకుండా అవతల వాళ్ళ రెలివెన్స్ లేని ఎన్నిక, వన్ సైడెడ్ ఎలక్షన్ అనేది 2024లో చూడబోతుంది. వన్ సైడెడ్ ఎలక్షన్. ఇది నిజం జరగబోతుంది అది. ఎందుకనంటే మీరు 2014లో ఏం జరిగిందండి? అప్పటికి యూపీఏ ప్రభుత్వంలో ఉంది. కాకపోతే స్కాములతోటి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అదే టైంలో గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీ ప్రధానమంత్రి అభ్యర్థతోటి యూత్ అందరూ కూడా ఆ రోజు గుజరాత్ మోడల్ దేశం మొత్తం కావాలని చెప్పి ఓటేశారు. మార్పొచ్చింది. మార్పు కోసం ఓటేశారు 2014లో. దాంట్లోకి మళ్ళా లోతైన చర్చకెళ్తున్నాను నేను. అది జరిగిందది. అదే మీరు 2019కొచ్చేసేప్పటికి మోడీ మొదటి టర్మ్‌లో ఇప్పుడున్నంత ఇప్పుడు రెండో టర్మ్‌కి మొదటి టర్మ్ తేడా ఏందంటే, మొదటి టర్మ్ ఆయన కడగటమే సరిపోయింది. పాత యూపీఏ చేసిన అన్నిటిని కడిగేసి, ఆ ప్రక్షాళన దిశగానే ఎక్కువ కేంద్రీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా పాజిటివ్ ఉంది. మోడీ అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ వరకే అప్పుడుంది. దానికి తోడైంది బాలాకోట్ ఇన్సిడెంట్. అద్భుతంగా పనిచేసిందది దానికి. కాబట్టి 2019లో ఎంతో ఇప్పుడు దక్షిణాది ఉందనుకోండి, తమిళనాడులో ఎంత ప్రచారం చేశారంటే, కేరళలో, తమిళనాడులో ఈసారి మోడీ ఓడిపోబోతున్నాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు అనేటువంటిది బాగా ఊదరగొట్టారు అక్కడ జనాలకి. నమ్మారు జనం కూడా. వాళ్ళకి తెలుసు రాదని. కానీ జనాన్ని నమ్మించగలిగారు. అప్పటికి కనీసం అంటే అర్థం ఏంటి? కనీసం పోటీ ఇచ్చారు. ఎన్డీఏకి యూపీఏ కూటమి పోటీ ఇచ్చింది 2019లో. అది మర్చిపోవద్దు మనం. ఫలితం ఎట్లయినా రానివ్వండి. దక్షిణాది వరకైతే చాలా గట్టి పోటీ ఇచ్చింది. 2024కొచ్చేసరికి ఈ 2 ఎక్కడన్నా కనపడుతున్నాయా మీకు? ఎందుకు నేను ఇది ఆలోచిస్తుందంటే 2024లో మోడీ మేనియా అనే ఎలక్షన్‌ని డామినేట్ చేసింది. ఇంకేం లేదు. మోడీ మేనియా. అంటే ఏంటి? అసలు రెండో సైడు ఎవరో తెలియట్లేదు లోక్‌సభలో పోటీ చేయటానికి. ప్రతి వాళ్ళు రికన్సైల్ అయిపోయారు. ఇప్పుడు తమిళనాడులో కూడా వాతావరణం ఎందుకు మారుతుంది? తమిళనాడులో కూడా పోయి 2019 లాగా ఈసారి ఉండదు కదా! మోడీ ప్రధాని ఖాయం. మూడోసారి మోడీ ప్రధానమంత్రి రావటం ఖాయమనే వాతావరణం దేశం మొత్తం ఎప్పుడైతే ఆవహించిందో, లోక్‌సభలో ఎన్నికలే డిఫరెంట్‌గా ఉంటాయి అప్పుడు. ఎంత అక్కడ తమిళనాడులో లోకల్ పార్టీ ఇదైనా కూడా, ఎందుకు ఇదంతా కూడా ఓడిపోయే పార్టీలే కదా! మోడీనే కదా గెలిచేది. ఇది ప్రధానంగా ఒక సైక్ ఏర్పడింది జనంలో. కేరళలో కూడా అదే ఏర్పడుతుంది మొట్టమొదటిసారి. సో, కాబట్టి దేశం మొత్తం ఈ సైక్ ఏర్పడింది. ఇంత మోడీ అంటే అసలు అంత టవరింగ్ పర్సనాలిటీ అయిపోయిన తర్వాత ఇవాళ ఇంతవరకు ఎప్పుడూ లేదు కదా! నిన్న 2 రోజుల క్రితం లల్లూ ప్రసాద్ యాదవ్ జన విశ్వాస్ ర్యాలీ పేరుతోటి అందరూ కూర్చున్నప్పుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, సీతారాం యేచూరి, దీపాంకర్ భట్టాచార్య వీళ్ళ మధ్య కూర్చొని ఆయన మాట్లాడింది అసలు ఎంత అగ్గి రాజేసిందంటే దేశం మొత్తం కూడా. ఎందుకంటే ఇవాళ వాతావరణం మారిందని చెప్పాను కదా! మోడీని అలా వ్యక్తిగతంగా తిడితే భరించే పరిస్థితి వాళ్ళ దేశంలో లేదు. మనం మర్చిపోతున్నాం. 2019లో ఇంత వాతావరణం లేనప్పుడే రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అని చెప్పి మొదలుపెడితే జనంలో దానివల్లే చాలా ఓట్లు పోయినాయి ఆయన. ట్విట్టర్‌లో ఏం చేశారు అప్పుడు ఆళ్ళు? మై బీ చౌకీదార్ అని చెప్పి ట్విట్టర్‌లో కాంపెయిన్ చేశారు బీజేపీ వాళ్ళు. అందరూ పెట్టుకున్నారు అది. అదే ట్యాగ్ పెట్టుకున్నారు. ఇవాళ ఏం జరిగిందండి? ఎంత దారుణంగా, దానికన్నా దారుణంగా మాట్లాడాడు లల్లూ ప్రసాద్. కుటుంబాన్ని గురించి, ఆయన హిందువు కాదంటం, తర్వాత అసలు ఆయనకి కుటుంబం ఏం తెలుసు ఆయనకు? కుటుంబం ఎక్కడుంది ఆయనకు కుటుంబం? ఆ! ఆయన పిల్లలు ఎందుకు లేరు? చూడండి అసల ఎంత నీచంగా మాట్లాడాడంటే లల్లూ ప్రసాద్ యాదవ్. అసలు ఆయనకేం తెలుసు కుటుంబాల గురించి? ఎవరు మాట్లాడుతున్నారండి? అసలు ఆయన స్టేజ్ ఎక్కి ఎట్లా మాట్లాడతాడండి?
ఆయన అవినీతి కుంభకోణంలో నేరస్తుడుగా రుజువు కాబడి శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. ముద్దాయి కాదాయన. నేరస్తుడు, కల్ప్రిట్. సో, కల్ప్రిట్ అయ్యుండి అసలు పెరోల్ మీద వచ్చి ఈ రాజకీయ ఉపన్యాసాలు చేస్తూ ఉంటే కోర్టులేం చేస్తున్నాయో నాకైతే తెలియట్లేదండి. ఇవి కొన్ని ఈ చట్టాల్లో ఉండే లూప్ హోల్స్‌ని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారనే దానికి ఒక కేస్ స్టడీ లాలూ ప్రసాద్ యాదవ్‌దండి. అదేమంటే కోర్టుల దగ్గరికెళ్ళేటప్పటికి ఎక్కడ లేనియన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. అసలు నడవలేరు, ఏదైనా చేయలేరు. వాళ్ళేమో అది జాలేసేసి వాళ్ళకి ఇస్తారు. పెరోల్ ఇస్తారు. సో, కాబట్టి ఇప్పుడేంటి ఆ పెరోల్ మీద వచ్చేసి రాజకీయ ఉపన్యాసాలు చేస్తాడు. ఒక నేరస్తుడు మోడీని గురించి ఈ పద్ధతుల్లో మాట్లాడితే సహించే పరిస్థితి అది హిందీ ఏరియాలో ఉంటదా? మీరొకసారి ఆలోచించండి. బీహార్‌లో మాట్లాడాడాయన. పక్కనే ఉత్తరప్రదేశ్ ఉంది. అసలు ఇది ఎంత నెగెటివ్ వస్తుందంటే కాంగ్రెస్‌కి, ఇండీ కూటమికి, వాళ్ళకి అసలే పోటీలు లేదనుకున్నటువంటి ఇండీ కూటమి దీంతోటి పూర్తిగా పోయిందండి. 2019లో రాజీవ్ గాంధీ స్లోగన్ ఏ విధంగా అయితే నెగెటివ్‌గా పనిచేసిందో, లల్లు ప్రసాద్ యాదవ్ ఏదైతే ఇవాళ మోడీకి కుటుంబమే లేదని మాట్లాడాడో, ఆ స్లోగను నిజంగా ఇవాళ వాళ్ళు ట్విట్టర్‌లో అంతా మార్చేశారు. అందరూ అమిత్ షా దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా మోడీ కా పరివార్ అని పెట్టుకున్నారు. ప్రతి వాళ్ళు కూడా. ఎందుకనంటే ఆ దారుణంగా లల్లు ప్రసాద్ మాట్లాడింది. అది ఒక నేరస్తుడు మాట్లాడితే జనాలు ఎలా సహిస్తారు చెప్పండి? కాబట్టి పోటీ అసలు లేదు. వాళ్ళకి వాళ్ళు వాళ్ళ గోతులు తవ్వుకుంటున్నారండి. వేరే వాళ్ళు అవసరం లేదు. ఇండీ కూటమికి వేరే వాళ్ళు అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళే శత్రువులు. ఒకవైపు డీఎంకేనేమో సనాతన ధర్మం, డెంగ్యూ, మలేరియా అంటది. లల్లూ ప్రసాద్ యాదవ్ మోడీ కుటుంబాన్ని విమర్శిస్తాడు. సో, వీళ్ళకి ఎవరో శత్రువులు అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళే శత్రువులు. చూద్దాం ఇంకా దాదాపు ఒక నెలన్నర జరుగుద్ది కాబట్టి ఎన్నికలు. నేను మెల్లిగా మీకు రాష్ట్రాల వారీ కొన్ని నియోజకవర్గాల వారీ కూడా చాలా వివరణాత్మకంగా మీకు ఎన్నికల గురించి, ఎన్నికల ముఖ చిత్రాన్ని మీ ముందుంచడానికి ఇక నుంచి ప్రయత్నం చేస్తాను. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.